So good morning students. Subsequence topic introduce చేసినాం కదా. సో సబ్సీక్వెన్స్ టాపిక్ మీద ఒక థీరం కూడా చెప్పినాం. అండ్ దెన్ వన్ ఆఫ్ ద డెఫినేషన్ ఈజ్ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్. ది సబ్సీక్వెన్షియల్ లిమిట్ ఇక్కడ ఉంది చూడండి. సబ్సీక్వెన్షియల్ లిమిట్ మీన్స్ let Sn be any sequence, then the limits of the subsequences. How many limits? For example, in the subsequences ఎన్ని ఫామ్ అయినాయి, 2 ఫామ్ అయితే వాటి యొక్క వాటికి లిమిట్ అప్లై చేస్తే ఎలా వస్తుంది. దెన్ ద లిమిట్స్ ఆఫ్ ది సబ్సీక్వెన్సెస్ ఈస్ కాల్డ్ ఏ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్. Sn be any sequence, then the limits of the subsequences. Limits, we have to apply subsequences limit on both sides. Those limits are called subsequential limits. One more example కూడా కింద ఇచ్చిండు సింపుల్ ఈజీ కోసం అని. ద డెఫినేషన్ ఆఫ్ సబ్సీక్వెన్షియల్ లిమిట్ ఈజ్ నథింగ్ బట్ Sn be any sequence, then the limits of a subsequences is called a subsequential limits. That is the definition and the example of subsequential limit. Let Sn equals to n into 1 plus 1 minus 1 power whole power n for all small n belongs to in capital N is the given condition. Is an one example. Just we have to substitute that 1 n equals to 1 substitute s1 equals to 1, we have to substitute 1 here. 1 plus minus 1 power 1, minus 1 power 1 means minus 1 minus 1 0 into something 0. Its s1 value is 0 and then s2 value n equals to 2, we have to substitute 2 into 1 minus 2 minus 1 whole square. Minus 1 whole square is then plus 1. 1 plus 1 2. 2 into 2 4. S4, S5, S6. Those are the values we have to finding that. Substitute that natural number set n equals to 1 to up to on infinite. It has to form. Observe that one. S1. S1 value is 0. S3 value ఇక్కడ రాయలేదు, ఇక్కడ చూసుకోండి. S3 వాల్యూ 0 వస్తుందండి. ఓకే, S5 వాల్యూ 0, నెక్స్ట్ S7 వాల్యూ 0 అండ్ S2 వాల్యూ, S4 వాల్యూ, S6 వాల్యూస్ ఆర్ 4, 8, 12. ఓకే, S1, S3, S5, S7 odd numbers are as 0. Why? It has minus 1 power 3 అయినా స్క్వేర్ అయినా 1 అయినా 5 అయినా ఇట్స్ వాల్యూ మైనస్ అవుతుంది. 1 minus 1 0 అవుతుంది. సో ఈవెన్ అయినప్పుడు మాత్రమే హైయెస్ట్ టర్మ్ వస్తుంది. ఆడ్ అయినప్పుడు 0 అవుతుంది కాబట్టి ఇట్ బికమ్స్ టోటల్ జీరోస్ అవుతున్నాయి ఆడ్ నెంబర్స్ అయినప్పుడు. ఓకే, నౌ ఇట్ హ్యాస్ టు ఫార్మ్ 2 సబ్సీక్వెన్సెస్. అబ్జర్వ్ చేసి ఈజీగా చెప్పొచ్చు. ఒకటేమో జీరోస్ వస్తుంది, ఇంకోటేమో 4, 8, 12 వస్తుంది. నౌ ఇట్ హ్యాస్ టు ఫార్మ్ 2 సబ్సీక్వెన్సెస్. ఫస్ట్ సబ్సీక్వెన్స్ S2n. 2n మీన్స్ S2, S4, S6 ఇలా అండి. 2n అనేది అలా. 2n మీన్స్ S2n అంటే ఎలా రాస్తున్నాం? 2n అనేది అంటే S2, S4, S6 అంటే 2n రాసుకుంటేనే S2, S4, S6 ఫామ్ అవ్వేది కదా. ఓకే, నౌ అంటే ఏ వాల్యూస్ దగ్గర వస్తున్నాయి. సబ్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్కి సబ్ అంటే మీరు రాయాల్సింది దేనికండి? సబ్ సీక్వెన్స్ అనేది ఎస్కి సబ్ సీక్వెన్సే కదా రాయాల్సింది. సీక్వెన్స్ అంటే దేనికి? సీక్వెన్స్ అనేది ఎస్ఎన్ కాండి, సబ్ సీక్వెన్స్ అంటుండే S2n అంటే ఎక్స్ట్రా, సీక్వెన్స్కి ఎక్స్ట్రా కాబట్టి సబ్ సీక్వెన్స్ అవుతుంది. దాంట్లో కొన్ని పార్ట్స్ అంటే దేనికి మీరు రాయాల్సింది S2n అంటే 4, 8, 12 వాల్యూస్ అనేవి దేంట్లో? S2nలో. నెక్స్ట్ S1, S3 రాయలేదు అక్కడ, S3 కూడా వస్తుందండి. S5, S7 అంటే 2n minus 1 ఆడ్ నెంబర్స్కి. అదేమో ఈవెన్ నెంబర్స్కి మాత్రమే ఫామ్ అవుతుంది. ఇది ఆడ్ నెంబర్ ఫామ్ అవుతుంది, జీరోస్. ఓకే, ఇట్స్ కంపల్సరీ ఇట్ గోస్ టు జీరోనే, ఎందుకంటే టోటల్ సెట్ 0 కాబట్టి. బి ఏ సీక్వెన్స్ ఆఫ్ Sn లిమిట్ అప్లై చేసినప్పుడు లిమిట్ S2n మైనస్ వాల్యూ కూడా 0నే కదా. ఓకే, ది సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ ఆర్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. S2n ఇట్ గోస్ టు 4, 8, 12 అప్ టు సో ఆన్ ఇన్ఫినైటే కాండి ఇట్స్ వాల్యూస్. అంటే దానికి ఒక nth టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, nth టర్మ్ ఎంత అవుతుంది మనకి ఫామ్ అవుతుందండి? 4, 8, 12కి 4n అని రాసుకున్నాం. 4 2 8, 2 నుంచి రాసుకోవాలి. 4 3 12,
4 1 ja 4, 4 2 ja 8, 4 3 ja 12, 4 4 ja 16, 4 5 ja 20. So we have to return 4n. 4n రాసుకున్నా కానీ లిమిట్ Sn ఈక్వల్స్ టు 4n అంటే n tends to infinity అంటే 4 into infinity it goes to infinite పాజిటివ్ ఇన్ఫినైట్ అలా. ఒకవేళ ఎంత టర్మ్ రాసుకున్నా కానీ ఇట్ ఈస్ అన్ పాజిటివ్ ఇన్ఫినైట్. ఇక్కడ ఈ హియర్ 0. ఓకే, లిమిట్ అప్లై చేస్తా. ఒకసారి డెఫినేషన్ చూడండి. SNBN సీక్వెన్స్ దెన్ ద లిమిట్స్ ఆఫ్ ది సబ్సీక్వెన్సెస్ అంటే ఈ సబ్సీక్వెన్స్ S2n S2n-1కి లిమిట్స్ అప్లై చేస్తే వచ్చే వాల్యూస్ని సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ అంటున్నాడు. S2nకి లిమిట్ అప్లై చేసినాం, హియర్ ప్లస్ ఇన్ఫినైట్ వచ్చింది. ఇక్కడ n అనే రాశారు, 2n అండి. ఇక్కడ n అనే రాసినాం, 2n అది ఇక్కడ Sn అనే రాశారు, S2n మైనస్కి లిమిట్ అప్లై చేసినాం, ఇట్ గోస్ టు 0 అంటే ఇది వాల్యూ 0 కాబట్టి అన్ని జీరోసే కాబట్టి 0. ఇక్కడ 4n రాసుకోవచ్చు. ఎంత టర్మ్ ఒకవేళ ఎంత టర్మ్ n రాసినా కానీ ఓకే. చూడండి ఒకసారి, లిమిట్ n tends to infinity S2n ఈక్వల్స్ టు లిమిట్ n tends to infinity 4n అంటే ఎంత టర్మ్ ఏముందండి ఇక్కడ S2nకి 4n కదా. ఇప్పుడు n ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 4 into infinity ఇట్ గోస్ టు ఇన్ఫినైటే కదా. ఇట్స్ వాల్యూ పాజిటివ్స్ కాబట్టి పాజిటివ్ ఇన్ఫినైట్. హియర్ 0 అంటే ఇప్పుడు వచ్చేసి సబ్సీక్వెన్స్కి లిమిట్ అప్లై చేస్తే వచ్చిన వాల్యూస్ని ఏమన్నా మనం సబ్సీక్వెన్షియల్ లిమిట్స్. దోస్ ఆర్ ద, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ పాజిటివ్ ఇన్ఫినైట్ వచ్చింది. దీస్ ఆర్ ద సబ్సీక్వెన్షియల్ లిమిట్స్. అండ్ అనదర్ ప్రాబ్లం కూడా అలాగే చూద్దాం. Sn ఈక్వల్స్ టు -1 power n into n square for all n belongs to in capital N. S1 value we have to return, S2 value we have to return, S3 value just substitute 1 2 3 4 5 6 up to so on. Numbers are right. S1 వాల్యూ -1 వచ్చింది, S3 వాల్యూ -9 వచ్చింది, ఇట్స్ వాల్యూ -25 వచ్చింది. S2 4 16 36. జస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్, హియర్ వీ హ్యావ్ టు రిటర్న్ ద సబ్సీక్వెన్సెస్ లిమిట్ అప్లై చేసి హియర్ పాజిటివ్ ఇన్ఫినైట్ ఇట్ గోస్ టు నెగిటివ్ ఇన్ఫినైట్. ఎందుకు ఇట్ హ్యాస్ టు సింప్లిఫికేషన్ రాలేదు, ఇక్కడ 0 కాబట్టి 0 ఫామ్ అయిందండి. జీరోస్ అన్ని సెట్ మొత్తం 0 కాబట్టి 0 రాయగలుగుతున్నాం. ఇక్కడ అప్ టు సో ఆన్ ఇన్ఫినైట్ ఎలిమెంట్స్, ఇక్కడ ఇన్ఫినైట్ ఎలిమెంట్ అయినా కానీ ఒకటే టర్మ్, దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ 0 అని రాయగలం. ఇక్కడ 4 16 36 అప్ టు సో ఆన్ ఇన్ఫినైట్ పాజిటివ్ ఇన్ఫినైట్, హియర్ నెగిటివ్. ది సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ ఆర్ -ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినైట్. సో మీరు సబ్సీక్వెన్స్కి లిమిట్ అప్లై చేసే సబ్సీక్వెన్షియల్ లిమిట్, ఆ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. సబ్సీక్వెన్స్కి లిమిట్ అప్లై చేస్తే సబ్సీక్వెన్షియల్ లిమిట్, ది సబ్సీక్వెన్స్కి లిమిట్ అప్లై చేస్తే సబ్సీక్వెన్షియల్ లిమిట్, ది సబ్సీక్వెన్స్కి లిమిట్ అప్లై చేస్తే సబ్సీక్వెన్షియల్ లిమిట్ అండి. ద డెఫినేషన్ మీరు డిఫైన్ సబ్సీక్వెన్షియల్ లిమిట్ అంటుంటాడు. SNB ఎనీ సీక్వెన్స్ ద లిమిట్స్ ఆఫ్ ది సబ్సీక్వెన్సెస్, లిమిట్స్ ఆఫ్ ది సబ్సీక్వెన్సెస్ ఈజ్ నోన్ యాజ్ ఎ సబ్సీక్వెన్షియల్ లిమిట్. అండ్ దెన్ 3 plus 2 into -1 power n for all n belongs to in capital. List the first 8 terms of the sequences. 8 terms రాయమంటుండండి. జస్ట్ A1 A2 A3 A4 A5 A6 A8 వరకు రాశారు, చూసుకోండి. ఓకేనా. అండ్ దెన్ గివ్ సబ్సీక్వెన్సెస్ దట్ కాన్ టేక్ ఎ స్పెసిఫై ద సెలక్షన్ ఫంక్షన్ ఆఫ్ సిగ్మా. ఒక సబ్సీక్వెన్స్ని ఫామ్ చేయమంటుండు, గివ్ ఏ సబ్సీక్వెన్స్ అంటుండు. చూడండి ఒకసారి, ఈజ్ అ సబ్సీక్వెన్స్ దట్ ఈస్ అ కాన్స్టెంట్. ఏదైనా ఒక కాన్స్టెంట్ ఉన్న సబ్సీక్వెన్స్ని ఫామ్ చేయమంటుండు. దట్ ఈస్ ద సిగ్మా వాల్యూ లాగా చూజ్ చేసుకొని సిగ్మా లాగా అనుకోండి మీరే అని చెప్తుండు క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో, ఫస్ట్ క్వశ్చన్ ఏమో 8 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 1 to 1 n ఈక్వల్స్ 1 2 3 సబ్స్టిట్యూట్ చేసినాం 8 వరకు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇందులోనే సబ్సీక్వెన్స్ ఇవ్వమంటుండు మనకి. దట్ ఈస్ అ కాన్స్టెంట్ సబ్సీక్వెన్స్ ఇవ్వమంటుండండి. కాన్స్టెంట్ సబ్సీక్వెన్స్ని ఇస్తూ స్పెసిఫై ద సెలక్షన్ ఫర్ ద సిగ్మాతో సెలక్షన్ చేయమంటుంది. కానీ ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ 1 1 A1 1 A3 1 A5 1 A7 1. ఇట్స్ ఎ కాన్స్టెంట్ సీక్వెన్స్. ANK is nothing but A1 A3 A5 A7. we have to return A1 రాయొచ్చండి, A2n - 1 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ ANK అని రాశారు. ఓకే, ఎనీవే హియర్ A2n - 1 అని కూడా రాయొచ్చు. 1 1 1 ఇట్స్ ఏ 1 కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రాసాను చూడండి, 2k - 1 అని nth టర్మ్ లాగా. హియర్ ANK 5 5 5 కాబట్టి A సిగ్మా ఆఫ్ NK ఈక్వల్స్ టు 2k ఎలా, A2 వాల్యూ 5, A4 వాల్యూ 5, A6 వాల్యూ 5, A8 వాల్యూ 5 అంటే 2 4 6 8. సో 2n. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం.
ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం మోడల్ అండి ఇది. మనకి ఒకసారి వినండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం చెప్తున్నా నేను. కన్సిడర్ ద సీక్వెన్సెస్ డిఫైన్డ్ హ్యాస్ ఫాలోస్ Sn, Bn, An. It has three sequences are in this three sequence we have to find that these A, B, C, D, E questions. Only one sequence E we have to find it, and another sequence these E's are find out, and third sequences also this total terms are find out. Now here for each sequence give an example is a monotone subsequence అంటే గివ్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ సీక్వెన్స్ అంటే అక్కడ ఉన్న 3 సీక్వెన్సెస్లో గివ్ ఎన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనోటోన్ సబ్సీక్వెన్స్ యొక్క ఎగ్జాంపుల్ అని మెన్షన్ చేయమంటుండండి. ఓకే, చూద్దాం ఫస్ట్ అయితే. అండ్ దట్ సెకండ్ క్వశ్చన్, ఫర్ ఈచ్ ఆఫ్ ద సీక్వెన్సెస్ గివ్ ఇట్స్ ఎ సెట్ ఆఫ్ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్. వీ నో దట్ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ we have to apply the subsequences limit. Okay, for each sequence give its limit supremums, limit infimums. Limit supremum find out చేయమంటుంది, limit infimum find out చేయమంటుంది. Limit infimum means lowest value, supremum means highest value. ఓకే, సబ్సీక్వెన్సెస్ వచ్చినాయి అనుకోండి, దానికి లిమిట్ అప్లై చేసి దాంట్లో ఉన్న ఇన్ఫిమమ్ మీద సుప్రీం మీద అబ్జర్వ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద సీక్వెన్సెస్ ఆర్ కన్వర్జెస్, డైవర్జెస్ టు పాజిటివ్ ఇన్ఫినిటా, డైవర్జెస్ టు నెగిటివ్ ఇన్ఫినిటా, కన్వర్జా. ఓకే, విచ్ ఆఫ్ ద సీక్వెన్సెస్ ఆర్ బౌండెడ్ means it goes to it's bounded below value and bounded above value, which is known as a bounded sequence is every convergent sequence is an automatically bounded function అవుతుంది మనకి. దాని నుంచి అయినా రాయొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ ఎస్ఎన్ సీక్వెన్స్ తీసుకుంటుండండి. ఎస్ఎన్ ఈక్వల్స్ టు త్రీ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, Sn ఈక్వల్స్ టు -1 power n n² ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఓకే, S1 సబ్స్టిట్యూట్ చేసినాం, n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినాం, -1 వచ్చింది, 2 సబ్స్టిట్యూట్ చేసినాం, 3 సబ్స్టిట్యూట్ చేసినాం, 4 సబ్స్టిట్యూట్ చేసినాం, 5 సబ్స్టిట్యూట్ చేసినాం, 6 కూడా అండి సబ్స్టిట్యూట్ చేస్తే దీస్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, సబ్ సీక్వెన్సెస్ చూసుకోండి ఒకసారి. -1, -9, -25 మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్లన్నీ ఒక దగ్గర రాసిరు, ఈవెన్ అన్నీ ఒక దగ్గర రాసిరు, అవుట్లన్నీ ఒక దగ్గర రాసిరండి. సో ఈవెన్ టర్మ్స్ ఒక దగ్గర, ఆడ్ టర్మ్స్ ఒక దగ్గర రాసుకొని బిఎస్ సబ్ సీక్వెన్సెస్ అంటుండు మనకి ఇక్కడ. బిఎస్ సీక్వెన్స్ ఆఫ్ ఎస్ఎన్ లిమిట్ S2n ఈక్వల్స్ టు ఇక్కడ పాజిటివ్ ఇన్ఫినిటీ, లిమిట్ S2n - n ఈక్వల్స్ టు నెగిటివ్ ఇన్ఫినిటీ కాండి. లిమిట్ సబ్ సీక్వెన్షియల్ లిమిట్స్ ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తున్నాయి, అంటే ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఒకటి తీసుకొని రాసిరు. అండ్ దెన్ ఓకే, the subsequential limits are -infinity plus infinity. Give an example, -infinity. క్వశ్చన్ ఏమడిగిండండి, సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. లిమిట్ Sn అండ్ లిమిట్ S2n - 1ని సబ్సీక్వెన్షియల్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. Sn ఫర్ ఈచ్ సీక్వెన్సెస్ మోనోటోన్ సబ్సీక్వెన్స్ అంటే మోనోటోన్ మీన్స్ ఇట్స్ యాజ్ ఎ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ మనకి అది. సో వీ హ్యావ్ టు రిటర్న్ మోనోటోన్ సీక్వెన్సెస్ అంటే ఇంక్రీజింగా డిక్రీజింగా, అంతేకాండి ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. అంటే +∞ ఉంది, -∞ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆటోమేటిక్గా ఇట్స్ అ మోనోటోన్ సబ్సీక్వెన్స్ అవుతుంది. ద సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ కూడా రాశారు ఇక్కడ చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఇందులోనే. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, మోనోటోన్ సబ్సీక్వెన్స్ అంటుండండి. మోనోటోన్ సబ్సీక్వెన్స్ మీన్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, అక్కడ ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మోనోటోన్ సీక్వెన్స్ అయింది. సెకండ్ క్వశ్చన్ ఏంది, సబ్సీక్వెన్సెస్ని లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. అంటే అదే క్వశ్చన్స్కి లిమిట్ అప్లై చేసినాం, అక్కడే ఫస్ట్లోనే లిమిట్స్ అప్లై చేసినాం కాబట్టి -∞ వచ్చింది, +∞ వచ్చింది. సో దోస్ ఆర్ ద లిమిట్ సబ్సీక్వెన్షియల్ లిమిట్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ ఏంది, లిమిట్ ఇన్ఫిమమ్ ఫైండ్ అవుట్ చేయమంటుండు, లిమిట్ సుప్రీమమ్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. లిమిట్ ఇన్ఫిమమ్ ఎస్ అంటే ఇట్ ఇన్ఫిమమ్ ఎస్ అంటే ఇది సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ అనేది ఎస్. దీంట్లో ఇన్ఫిమమ్ ఏంటి -∞, సుప్రీమమ్ ఏంటి +∞. ఓకే, లిమిట్ ఇన్ఫిమమ్ వచ్చింది, సుప్రీమమ్ వచ్చింది. అండ్ దెన్ కన్వర్జా, డైవర్జా, అండ్ దెన్ డైవర్జెస్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ, డైవర్జెస్ టు నెగిటివ్ ఇన్ఫినిటీ అని క్వశ్చన్ అడుగుతుందండి మనకి. ఓకే, కన్వర్జ్ డైవర్జ్ ఇది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, లిమిట్ ఇన్ఫిమమ్ Sn అండ్ లిమిట్ సుప్రీమమ్ Sn వాల్యూ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి కన్వర్జెంట్ అవుతుంది. ఈక్వల్ కాలేదనుకోండి డస్ నాట్ ఎగ్జిస్ట్, విచ్ ఈస్ నాట్ అండ్ కన్వర్జెస్ అని రాయొచ్చండి ఆటోమేటికల్. ఓకే, నాట్ అండ్ కన్వర్జెన్స్ అది డైవర్జెస్ టు పాజిటివ్. ఇప్పుడు ఒకవేళ నాట్ అండ్ కన్వర్జెంట్ అంటున్నాం కానీ అది డైవర్జెస్ టు గోస్ టు పాజిటివ్ నెగిటివ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇటు పాజిటివ్ వాల్యూ ఉంది నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి జస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ విచ్ ఈస్ నాట్ ఏ కన్వర్జెన్స్ అని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఈ క్వశ్చన్
బౌండెడ్ అని అడుగుతున్నాడు. బౌండెడ్, నాట్ ఏ బౌండెడ్. ఎందుకు బౌండెడ్ అంటే ఏంటి? ఇన్ఫిమమ్ వాల్యూ సుప్రీం వాల్యూ కనిపించాలి, కానీ ఇట్ ఈజ్ ఇన్ఫిమమ్ వాల్యూస్ ఉన్నాయి. మనకు ఒక పర్టికులర్ వాల్యూ ఉండాలి. ఇక్కడ ఒకటి 1 ఉండాలి, ఒకటి 5 ఉండాలి, వాల్యూస్ ఉండాలండి. మీరు ఇన్ఫినైట్లో ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా, లెస్ దెన్ గ్రేటర్ దెన్ అని బౌండెడ్ అవుతుంది అని అనొచ్చు. కానీ అలా ఉండొద్దండి. ఇన్ఫినిటీ వాల్యూస్ మనం చెప్పలేం కదా. ఇన్ఫినిటీ అంటే ఏంటిది అసలు చెప్పలేకుంటుంటేనే ఇన్ఫినిటీ వాల్యూస్. నో వీ హ్యావ్ టు 1, 5 ఇలా ఉంది అనుకోండి, ఇది ఒకటి బౌండెడ్ బిలో అంటాం, ఇది బౌండెడ్ అబో అని పర్టికులర్గా తెలుస్తుంది. కానీ ఇన్ఫినిటీ వాల్యూస్కి విచ్ ఇస్ నాట్ డిఫైన్డ్, సో విచ్ ఈస్ నాట్ అండ్ బౌండెడ్. ఓకే, ఇదండి ప్రాసెస్. క్వశ్చన్ ఈ వరకు 3 ఎన్ని క్వశ్చన్స్ అడిగింది మనకి? 5 క్వశ్చన్స్ అడుగుతుండు. 5 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ మోనోటోన్. మోనోటోన్ మీన్స్ విచ్ హ్యాస్ టు రిటర్న్ సబ్సీక్వెన్సెస్. ఓకే, అక్కడ ఉన్న సబ్సీక్వెన్సెస్ రాస్తేనే అందులో ఇన్ఫిమమ్ సుప్రీమమ్ బట్టి అది మోనోటోనా, సారీ ఇంక్రీజింగ్ డిగ్రీస్ని బట్టి మోనోటోనా అని రాస్తున్నాం. అండ్ నెక్స్ట్ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్, నెక్స్ట్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్, అండ్ దెన్ కన్వర్జన్ బౌండెడ్. ఓకే, అబ్జర్వ్ చేయండి సెకండ్ క్వశ్చన్ కూడా. n ఇంటూ 1 + 1 - 1 bn క్వశ్చన్ ఇచ్చింది కాబట్టి వాల్యూస్ రాసిన. మోనోటోన్ సబ్సీక్వెన్స్ ఫస్ట్ సబ్సీక్వెన్సెస్ రాసిన చూసుకోండి ఒకసారి. ఒకటి జీరోస్ వస్తున్నాయి, ఒకటి 4, 8, 12 వచ్చినాయి. జీరోస్ వచ్చినాయి, పర్టికులర్ వాల్యూ అలాగే ఉంది. అండ్ దెన్ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ 0 ఒకటి, పాజిటివ్ ఇన్ఫినిటీ ఒకటి. లిమిట్ ఇన్ఫిమమ్ 0, లిమిట్ సుప్రీమమ్ పాజిటివ్ ఇన్ఫినిటీ. ఈక్వల్ అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్, డస్ నాట్ ఎగ్జిస్ట్, డస్ నాట్ కన్వర్జ్. 0 ఒకటి ఉంది, పాజిటివ్ ఇన్ఫినిటీ ఉంది. బౌండెడ్ బిలో ఉంది కానీ బౌండెడ్ ఎబో లేదండి. బౌండెడ్ బిలో సెట్ ఒకటే ఉంది, బౌండెడ్ ఎబో లేదు. బౌండెడ్ కావాలి అంటే బౌండెడ్ బిలో ఉండాలి, బౌండెడ్ ఎబో ఉండాలి. ఓకే, అంటుంటాను బౌండెడ్ అడుగుతుంటాడండి. సో మోడల్ ప్రాబ్లమ్స్ ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నోట్స్ ఇచ్చినప్పుడు చూసుకోండి. 1 ప్రాబ్లం చెప్పిన. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి డామినేట్ ఆర్ పిక్. లెట్ S and be any sequence, we say that the mth term is dominate if greater than each from the follows. each from which has and follows it అంట. జస్ట్ SN అనే సీక్వెన్స్ ఏదైనా ఒక సీక్వెన్స్ డామినేట్ పీక్ అంటే హైయెస్ట్ వాల్యూనే కాండి. అంటే మీకు ఇక్కడ హైయెస్ట్ పీక్స్ అని ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2నే గ్రేటర్ దెన్ 3 అంటున్నా, అది రాంగ్ కండిషన్ కాండి. సో ఇట్స్ డామినేట్, అందరినీ డామినేట్ చేసుకుంటూ చెప్తుంది. 2 అనేది డామినేటెడ్ టర్మ్. వై ఇట్ హ్యాస్ టు యాక్చువల్లీ విచ్ ఈజ్ అండ్ లెస్ దెన్ కండిషన్. 2 ఈజ్ అండ్ లెస్ దెన్ 3 కండిషన్, బట్ ఇట్ ఈస్ టు డామినేట్ 3ని డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసుకుంటే ఏమని చెప్తుంది? నేనే హైయెస్ట్ వాల్యూ అని చెప్తున్నాను. అంటే 2 ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ 3 అని మెన్షన్ చేస్తుంది. సో విచ్ ఈజ్ నోన్ యాజ్ అ డామినేటర్ పీక్ డెఫినేషన్. అంటే ది కండిషన్ గుర్తుండాలి. ఇక్కడ చూసుకోండి, XM గ్రేటర్ దెన్ M+1, MA గ్రేటర్ దెన్ M+K అంటుండండి. MA గ్రేటర్ దెన్ M+K అంటుండు. అంటే M బోత్ ఆర్ ఈక్వల్. హియర్ +K is some value is there. Some value is there also which is an greater than condition. So which is a dominate. ఓకే, ఆల్రెడీ M+K అని ఉంది అక్కడ, అయినా కానీ MA గ్రేటర్ దెన్ అని మెన్షన్ చేస్తుండు అని అంటే విచ్ ఈస్ ద డామినేటెడ్ టర్మ్. XM ఈజ్ అండ్ గ్రేటర్ దెన్ M+K. ఇన్ దిస్ డామినేటెడ్ పీక్ మీద ఒక థీరం ఉంది మనకి. ఎవ్రీ సీక్వెన్సెస్ SN హ్యాస్ ఎ మోనోటోనిక్ సబ్సీక్వెన్స్. Every sequence SN has a monotonic subsequences. మోనోటోనిక్ సబ్సీక్వెన్స్ కావాలంటే ప్రతి సీక్వెన్స్ అనేది ఎలానో చూద్దాం, ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయో. గివెన్ SN be a sequence of real numbers. In this 2 cases are arise. ఏమేం కేసెస్ అరైజ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇట్ హ్యాస్ టు అరైజెస్ 2 కేసెస్ అన్నాడు. సబ్ సీక్వెన్సెస్ మోనోటోనిక్ అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఒకటి, డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇక్కడ దేన్ని మోనోటోనిక్ అంటున్నాడు? సబ్ సీక్వెన్సెస్ అంటే SNK. ఓకే, ద కేసెస్ ఆర్ ఇన్ఫినైట్లీ మెనీ డామినేటెడ్ టర్మ్స్ అనుకుంటున్నాం. సపోజ్ దేర్ ఆర్ ఫైనైట్లీ మెనీ డామినేటెడ్ టర్మ్స్ అంటున్నాం. డామినేటెడ్ టర్మ్స్ అని ఎలా చెప్తున్నాము? ఎందుకు మీరు డామినేటెడ్ టర్మ్ తీసుకుంటున్నారు అని అడగొచ్చండి క్వశ్చన్. హియర్ సబ్సీక్వెన్సెస్ అంటే XM and is and greater than M+K. How to in these terms are in the formation, ఏ ఫార్మేషన్లో ఉన్నాయి? సబ్సీక్వెన్స్ ఫార్మేషన్లో ఉన్నాయి కాబట్టి దట్స్ వై వీ హ్యావ్ టు యూజింగ్ డామినేటెడ్ టర్మ్స్. సపోజ్ దేర్ ఆర్ ఇన్ఫినైట్లీ మెనీ డామినేటెడ్ టర్మ్స్, ఇన్ఫినైట్గా ఉన్నాయి డామినేటెడ్ టర్మ్స్ అనుకుంటున్నాం. దెన్ SNK be any sequence which is the dominated.
SNK be a subsequence gandi. SN sequence, SNK be a subsequence which is a dominated. Dominated means ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ xm is the dominated అంటే xm is n greater than xm plus k. That is the dominated definition. Here SNK be a subsequence is the dominated term. That SNK is n greater than SNK is greater than SNK plus 1. Why it has m greater than m plus k? Here nk is greater than nk plus 1. We have to use it. Dominated term. Why it has to SNK is a subsequence. That subsequence is dominated antunna. It has to mention. It has to possibilities are arises infinitely many dominated, finitely many dominated terms. So that's why we have to using is the dominated term SNK. Then as the dominated definition is SNK is greater than SNK plus 1. Here observe that that's the increasing sequence definition, decreasing sequence definition. Increasing sequence definition enti, there is a increasing definition enti Sn is less than or equals to Sn plus 1. Decreasing sequence Sn is greater than Sn plus 1 gandi. Okay, here observe that SNK is greater than SNK plus 1, which is nothing but a decreasing sequence. And here monotone sequence possible avutundi gandi. The sequence Sn has a monotone sequence. Enduku the definition of monotone sequence is either increasing or decreasing is known as a monotone subsequence. That's why we have two possibilities are decreasing sequence, so which is known as a monotone subsequence. One of the subsequence we have to using in that dominated terms that which is in possibilities are SNK is a monotone subsequence. It has to finding infinitely many dominated terms. Now case 2 is in finitely many dominated terms. Finitely means infinitely means. Infinite means it goes to infinite terms. Finitely means it has to countable number. Infinite means which is does not counted. Count cheyalekunda it goes to infinite. Finite means it has a countable number of terms is known as a finitely terms. It has finitely dominated terms. Here infinitely dominated terms. Here finitely dominated terms. Choose n1 is n greater than Sn1 behind all the dominated terms of the sequence. Okay, in this dominated terms we have to choosing n1. That n1 is the small n is n greater than capital N1. అది కండిషన్ మనకు తెలుసు. m is n always greater than కండిషన్ తెలుసు. దిస్ సీక్వెన్స్ అప్లై చేసినాం అనుకోండి sm is n greater than Sn అవుతుంది. అప్లయింగ్ స్మాల్ క్యాపిటల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n1 అంటున్నాం కానీ హియర్ గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ n ఈక్వల్స్ టు స్మాల్ n ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి n2 గ్రేటర్ దెన్ క్యాపిటల్ n1, హియర్ Sn2 గ్రేటర్ దెన్ Sn1 ఫర్ n ఈక్వల్స్ టు 1 అయినప్పుడు లెట్ us assume ఇది కండిషన్ అబ్జర్వ్ చేస్తే విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫార్ములేషన్లో ఉందండి. సో దట్స్ వై n2 గ్రేటర్ దెన్ n1. n2 greater than n1 means here and Snk is greater than Snk, k greater than k plus 1, decreasing sequence. 2 greater than n2 greater than n1. Okay, sorry, Snk greater than Snk plus 1 is a decreasing sequence. Snk is greater than Snk plus 1 is a decreasing sequence. Here 2 greater than n1 and observe చేసుకోండి ఇక్కడనేమో n1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ n1 గ్రేటర్ దెన్ n2 అన్నట్టు, ఇక్కడ n2 గ్రేటర్ దెన్ n1 విచ్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇక్కడ డిక్రీజింగ్ సీక్వెన్స్ వచ్చిందంటే ఇక్కడ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఫామ్ అవుతుంది. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఫామ్ అవుతుంది ఇన్ దిస్ ఫార్మేషన్. ఫస్ట్ n ఈక్వల్స్ టు 1 ఈజ్ అండ్ ట్రూ. n ఈక్వల్స్ టు 1 ట్రూ అయిందంటే అజ్యూమ్ n ఈక్వల్స్ టు k. ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫార్మేషన్. దట్ ఇస్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ డెఫినేషన్ ఈజ్ n ఈక్వల్స్ టు 1 ఈజ్ ట్రూ, n ఈక్వల్స్ టు k ఈజ్ అన్ అజంప్షన్, n ఈక్వల్స్ టు k plus 1 is true. Okay, and now let us assume that n equals to k. Here n1, n2, nk minus 1 we have selected numbers such that n1 is n less than n2, nk minus 1. Just observe that here n equals to 1 true and just assume that snk minus 1 is n greater than snk is a assumption only. N equals to k is also true is an assumption. 1 is an true, n equals to k is an assumption, n equals to k is an assumption. Now we have to proving n equals to k plus 1. Okay, now applying n equals to nk plus 1, nk plus 2 is greater than nk plus 1, snk plus 2 is greater than, and n equals to equation 1 lo substitute చేస్తే that becomes n equals to nk plus 1. nk plus 1 is also proved by mathematical induction. Method is true for all positive integers. snk plus 1 is n greater than snk.
అబ్జర్వ్ చేయండి, it has to finitely many number of terms, it is decreasing sequence. Infinitely many number of terms is the decreasing sequence. Finitely many dominated terms, it goes to increasing sequence, that is the decreasing sequence, this is the increasing sequence. Then k plus 1 for all k belongs to in Sn k is an increasing sequence. The higher decreasing sequence, here increasing sequence, therefore which is a subsequence. మనకి increasing decreasing కావాలంటే we have to using which one? Dominated definition నుంచి ఒకటి ఇంక్రీజింగ్ ఫామ్ అయింది, ఒకటి డిక్రీజింగ్ ఫామ్ అయింది. ఇంక్రీజింగ్ ఏమో యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసినాం. డిక్రీజింగ్ సీక్వెన్స్ ఏమో దాని నుంచి ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, బోల్జానోస్ వైస్ట్రస్ థీరం అండి. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. మీకు ఫస్ట్ యూనిట్లో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పిన నేను ఒక థీరం వస్తుందని, అది సెకండ్ దీంట్లో ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో బోల్జానోస్ వైస్ట్రస్ థీరం సేమ్ అక్కడ ఉన్న థీరమే అండి, కాకుండా కొంచెమే సేమ్ అదే ఉంటుంది. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, చూడండి. బౌండెడ్ సీక్వెన్స్ అదే టాపిక్ ఉంటుందండి. ఎస్ఎన్బిఏ బౌండెడ్ సీక్వెన్స్, ఎస్ సీక్వెన్స్, ఫైనైట్లీ మెనీ డామినేటెడ్ టర్మ్స్, ఇన్ఫినైట్లీ మెనీ డామినేటెడ్ టర్మ్స్. అది ఇన్ఫినైట్, ఇది ఫైనైట్, రివర్స్ ఉంటుంది. ఓకే, రివర్స్ ఏమి ఉండదు. ఇన్ఫినైట్లీ అని అంటే డిక్రీజింగ్ సీక్వెన్స్, ఫైనైట్లీ అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్. చూసుకోండి ఒకసారి. మోనోటోన్ అయింది, బౌండెడ్ అవుతుంది. Every bounded sequence is a monotone sequence. All bounded monotone sequences bounded కన్వర్జెంట్ అని డెఫినేషన్ థీరం ఉంది కండి. ఆల్ బౌండెడ్ మోనోటోన్ సీక్వెన్సెస్ అనేది కన్వర్జెంటే థీరం ఉంది కదా. సో సేమ్ ఆ థీరం కోసం అని ఫస్ట్ ఏం చేస్తుండే అంటే ఇక్కడ ఆల్ మోనోటోన్ చేస్తుండే. మోనోటోన్ అయింది, ఆటోమేటికల్గా బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అయినది ఏమవుతుంది మనకు, అది కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ఇక్కడ బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ కావాలి అంటుండు. ఫస్ట్ అది మోనోటోన్ చేసిండు, మోనోటోన్ చేసిరండి. మోనోటోన్ అయింది, సబ్ సీక్వెన్స్ అయింది, బౌండెడ్ అయింది, కన్వర్జెంట్ అవుతుంది. ఎబోవ్ థీరం నేమ్ ఒకటి డిఫరెన్స్, బోల్జానోస్ వైస్ట్రస్ థీరం. ఓకే, దిస్ ఇస్ ఇక్కడ వరకు. నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.